Hi guys, welcome to my channel. సో ఈ వీడియోలో నేను రిప్రజెంటింగ్ స్ట్రక్చర్స్ ఇన్ ఫ్రేమ్స్ చెప్తాను. సో నా ప్రీవియస్ వీడియోలో నాలెడ్జ్ ఇంజనీరింగ్ గురించి చెప్పినాను. సో ఎవరైతే చూడలేదో ఒకసారి చూడండి. అది చూసాక ఈ వీడియోకి వస్తే మీకు ఈ టాపిక్ క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్పడం మర్చిపోయినా లాస్ట్ ప్రీవియస్ వీడియోలో. సో ఏంటంటే మన నాలెడ్జ్ రిప్రజెంటేషన్లో 5 టైప్స్ ఉంటాయన్నమాట. సో ఆ 5 టైప్స్ ఏంటంటే ప్రపోజిషన్ లాజిక్. ఆ ప్రపోజిషన్ లాజిక్ నేను ఫస్ట్ యూనిట్లోనే చెప్పాను మీకు. అండ్ ఫస్ట్ ఆర్డర్ లాజిక్. సో ఈ ఫస్ట్ ఆర్డర్ లాజిక్ కూడా అప్కమింగ్ వీడియోస్లో మీకు క్లియర్గా అర్థమవుతుంది దాని గురించి. అండ్ రూల్ బేస్డ్ సిస్టమ్ కూడా. ఈ ఫస్ట్ ఆర్డర్ లాజిక్ అండ్ రూల్ బేస్డ్ సిస్టమ్ ఈ రెండింటి గురించి ఇంకా ప్రీవియస్ కమింగ్ వీడియోస్లో మీకు ఈ రెండింటి యొక్క క్లారిటీ అనేది వస్తుంది. అండ్ సెమాంటిక్ నెట్వర్క్స్ ఇప్పుడు ఈ వీడియోలో కవర్ అయిపోతుంది. అండ్ లాస్ట్ టైప్ ఇస్ ఫ్రేమ్స్ విచ్ ఇస్ దిస్ టాపిక్. అర్థమైందా? నాలెడ్జ్ రిప్రజెంటేషన్ 5 టాపిక్స్. ఒకటి సెమాంటిక్ నెట్వర్క్స్ ఫ్రేమ్స్ అనేవి ఈ టాపిక్లో కవర్ అవుతుంది. ప్రపోజిషనల్ లాజిక్ ఆల్రెడీ నేను యూనిట్ 1లో చెప్పిన. అండ్ ఫస్ట్ ఆర్డర్ లాజిక్ అండ్ రూల్ బేస్డ్ సిస్టమ్స్ మన నెక్స్ట్ ఫ్యూచర్ అంటే అప్కమింగ్ వీడియోస్లో మీరు దానికి కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది మీకు. సో ఇప్పుడు ఫ్రేమ్స్ అనేది ఒక ఇట్ ఈస్ అ one type of a knowledge representation. So okay, let's see what is the how to represent the structure of that frame. So let's see what is frames. Frames అనేవి ఏంటంటే ఇట్స్ a collection of attributes or slots. ఒక స్లాట్ అయినా అనొచ్చు లేదా దాన్ని ఒక attributes అయినా అనొచ్చు. And which will be associated values. అంటే ఆ స్లాట్ కి విల్ బి అసైనింగ్ సమ్ వాల్యూస్ టు దట్ స్లాట్. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ ఎగ్జాంపుల్తో మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. బట్ దిస్ ఇస్ ద డెఫినేషన్ యాజ్ ఆఫ్ నౌ. సో దట్ డిస్క్రైబ్స్ రియల్ వరల్డ్ ఎంటిటీ. అంటే ఏదైతే మనం ఒక స్లాట్ కనుక ఎగ్జాంపుల్ తీసుకుంటామో అది రియల్ వరల్డ్ ఎంటిటీ అయి ఉండాలి. ఒక స్లాట్ తీసుకుంటే ఆ స్లాట్కి ఒక వాల్యూ అనేది అసైన్ చేయాలి. ఓకే, ఇన్ దిస్ ఫ్రేమ్స్ విల్ బి యూజింగ్ ద డేటా స్ట్రక్చర్స్. డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటి? ఇట్స్ నథింగ్ బట్ ద records. ఎందుకు? to represent the knowledge. To represent the knowledge we will be using the records. And each frame will be representing the node. Each frame will be representing the nodes. Clear? Understood? So see, frames stand out as a foundational tool for organizing, modeling ఇన్ఫర్మేషన్. సో అంటే ఏదైతే ఇన్ఫర్మేషన్ తీసుకున్నామో ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఒక స్ట్రక్చర్డ్ ఆర్డర్లో అనేది మనము కన్స్ట్రక్ట్ చేయాలి. సో ద ఫ్రేమ్స్ అంటే అదే కదా. సో ఫ్రేమ్స్ అనేవి ఏంటి? ఇట్ ఈస్ ద స్ట్రక్చర్డ్ కాన్సెప్చువల్ స్ట్రక్చర్. సో ఏదైతే నాలెడ్జ్ ఉంటుందో, ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అదొక ఆర్గనైజ్డ్ వేలో మనము స్ట్రక్చర్ చేస్తాము. సో ఒక ఆర్గనైజ్డ్ వేలో వీ విల్ బి కీపింగ్ దట్ నాలెడ్జ్. ఓకే, సో ఇక్కడ చెప్పారు. సో ఇట్స్ అ structured approach. Which structured approach? It is a conceptual structure. Okay, now what will be encapsulating in this structured approach? They will be having entities, concepts or object within a domain. అంటే ఏదైనా ఒక పర్టికులర్ టాస్క్ యొక్క కాన్సెప్ట్ కానీ లేదైనా ఏమైనా ఆబ్జెక్ట్ కానీ ఏదైనా రియల్ వరల్డ్ ఎంటిటీ అయినా అనుకోవచ్చు. సో దాని మీద ఒక స్ట్రక్చర్డ్ అప్రోచ్లో మనం ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ చేస్తాం. సో ఇట్ విల్ బి ఆర్గనైజ్డ్ ఇన్ స్ట్రక్చర్డ్ అప్రోచ్. What will be there in the structure approach? They will be having concepts or objects or real world entities within a domain. అంటే ఒక పర్టికులర్ టాస్క్కి సంబంధించిన కాన్సెప్ట్స్ అనేవి ఒక స్ట్రక్చర్డ్ అప్రోచ్లో పెడతాము నాలెడ్జ్ అనేది. అర్థమైంది కదా? Then this thing I explained in my previous video also. Hierarchical organization, prototype based inheritance, అండ్ ఫ్లెక్సిబిలిటీ, ఇంటిగ్రేషన్. సో ఇదంతా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఒకవేళ వాళ్ళు ఓన్లీ రిప్రజెంటింగ్ స్ట్రక్చర్స్ ఇన్ ఫ్రేమ్స్, ఓన్లీ ఫ్రేమ్స్ గురించి అడిగితే ఆ పాయింట్స్ కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేయొచ్చు. ఓకేనా? దీస్ ఆర్ ద advantages, okay, which I explained clearly in the previous video. So that I'm saying that first you refer the previous video and come to this video before watching this video. Okay, let's take small example. With that you can understand this concept very easily. Okay, let's take name of a person which is it can be Hari. Okay, so we'll be keeping this Hari in one entity. Who is this Hari? He is a max faculty. So this Hari is a max faculty. So this Hari and this max faculty is said to be a concepts or the nodes. And this arrow which is
which it is showing the relation between the Hari and Max faculty. Okay, understood? Between the nodes and the arrow, nodes are nothing but the concept or the object, and the arrow is nothing but which shows the relation between the two objects or the concepts. Okay, now here it is showing the Hari and Max faculty. అంటే హరికి మ్యాథ్స్ ఫ్యాకల్టీకి మధ్యలో ఉన్న రిలేషన్ ఏంటి అని చూపిస్తుంది ఆరో అనేది. ఓకేనా? అండ్ దిస్ హరి అండ్ మ్యాథ్స్ ఫ్యాకల్టీ అనేది ఏంటంటే రియల్ వరల్డ్ ఎంటిటీస్ అనమాట, రియల్ ఆబ్జెక్ట్స్, రియల్ వరల్డ్ ఎంటిటీస్. And this max faculty is given to the faculty, and this faculty is of one department. Okay, this is like a graphical diagram. So ఇలాంటి డయాగ్రామ్ ని మనం ఇలాంటి ఒక రిప్రజెంటేషన్ విచ్ ఇస్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్రాఫికల్ ఫార్మాట్, దీన్ని మనం ఏమంటామంటే సిమెంటిక్ నెట్వర్క్. సో ద నెట్వర్క్ బిట్వీన్ ద ఎంటిటీస్, సింపుల్ గా చెప్పాలంటే ద నెట్వర్క్ బిట్వీన్ ద రియల్ వరల్డ్ ఎంటిటీస్. సో దిస్ ఈస్ నోన్ యాజ్ ద సిమెంటిక్ నెట్వర్క్. సో ఈ రిప్రజెంటేషన్ అనేది ఒక గ్రాఫికల్ ఫార్మాట్ లో ఉంది. సో ఈ గ్రాఫికల్ ఫార్మాట్ యొక్క నెట్వర్క్ అనేది ఒక గ్రాఫికల్ ఫార్మాట్ యొక్క డయాగ్రామ్ అనేది సిమెంటిక్ నెట్వర్క్ అని అంటాం. సో దిస్ కెన్ బి అంటే ద ఫ్రేమ్స్ కెన్ బి రిప్రజెంటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ సిమెంటిక్ నెట్వర్క్. గాట్ క్లారిటీ? అంటే ఫ్రేమ్స్ అనేవి ఈ సిమెంటిక్ నెట్వర్క్ లో మనం రిప్రజెంట్ చేస్తాం ఇన్ దిస్ వే. సో దిస్ ఇస్ స్మాల్ ఎగ్జాంపుల్. ఓకే, ఐ థింక్ యూ అండర్స్టాండ్. యా, దిస్ థింగ్ వీ కెన్ షో ఇన్ దిస్ వే. సో ఎంప్లాయీ డీటెయిల్ అనే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. సో సిరియా అనే పర్సన్ అనేది ఒక రియల్ వరల్డ్ ఎంటిటీ. ఎస్ అను. సో ఏవైతే ఈ శాలరీ కానీ లేకపోతే పొజిషన్ కానీ లేకపోతే ఆ పర్సన్ యొక్క ఐడి కానీ ఏంటంటే వీటిని మనం స్లాట్స్ అంటాం. సో దీని యొక్క శాలరీ యొక్క వాల్యూ ఏంటి? 10,000. పొజిషన్ యొక్క వాల్యూ ఏంటి? హైదరాబాద్. ఐడి యొక్క వాల్యూ ఏంటి? 101. సో ఏదైతే ఈ వాల్యూ అనేది చూపిస్తుందో ఒక స్లాట్ యొక్క వాల్యూ, దట్ ఈస్ నోన్ యాజ్ ద స్లాట్ వాల్యూ. సో దిస్ ఇస్ ద స్లాట్ అండ్ ద స్లాట్ వాల్యూ. స్లాట్ వాల్యూ, స్లాట్ అండ్ ద స్లాట్ వాల్యూ. సో దిస్ హోల్ థింగ్ ఏదైతే ఇదంతా ఉందో, ద స్లాట్ అండ్ ద స్లాట్ వాల్యూ, దిస్ హోల్ థింగ్ కెన్ బి అట్రిబ్యూట్స్. సో ఈ మొత్తాన్ని మనము ఒక అట్రిబ్యూట్స్ అంటాము. సో దిట్స్ అ కలెక్షన్ ఆఫ్ అట్రిబ్యూట్స్. ద అట్రిబ్యూట్స్ అంటే ఒక ఎంటిటీకి, సో ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ దట్ ఎంటిటీ ఈజ్ స్పెసిఫైడ్ హియర్. అంటే దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సిరి కదా. సో సిరి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఇవి, శాలరీ కానీ పొజిషన్ కానీ ఐడి కానీ, దిస్ 3 things ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద సిరి. సో ఇట్ ఈస్ స్పెసిఫైయింగ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద సిరి. సో it's like a attribute and their value relationship. Attribute and their value relation. Slot and the slot value. So in this way we can represent the flames. That's all for this video. మీకు ఈ రిప్రజెంటేషన్ ఆఫ్ ఫ్లేమ్స్ అర్థమైందని అనుకుంటున్నాను. లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా బీ ఫ్రీ టు మెన్షన్ ఇన్ ద కమెంట్ సెక్షన్. సో నేను ఆ డౌట్స్ని క్లియర్ చేస్తాను. సో అంతే, ఇంకా ఏం లేదు. ఫ్రేమ్స్ స్ట్రక్చరింగ్ అంటే ఇంతే. ఇన్ దిస్ వే విల్ బి రిప్రజెంటింగ్. ఓకేనా? దట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.